కాకినాడ జిల్లా పెద్దాపురం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి నిమ్మకాయల చిన్నరాజప్ప గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన తోట సుబ్బారావు గారి మీద 10,623 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ పెద్దాపురం సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కూడా నిమ్మకాయల చిన్నరాజప్ప గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన తోట సరస్వతి గారి మీద జనసేన పార్టీ అభ్యర్థి అయిన తుమ్మల రామస్వామి గారి మీద పోటీ చేసి వైఎస్ఆర్సీపీ మీద 4,027 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి కూడా ఈ పెద్దాపురం సీట్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఫైనల్ గా 2019లో ఇక్కడ టీడీపీనే గెలిచింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే 2014, 2019లో పోటీ చేసి గెలిచిన టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చిన్నరాజప్ప గారు ఈసారి కూడా ఇక్కడ కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపు నుంచి బరిలోకి దిగడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దావులూరు దొరబాబు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలనంటే మనం ఒకసారి 2019లో టీడీపీకి జనసేనకి విడిగా పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల సంఖ్యని ఒకసారి కనుక మనం ఇలానే చూసుకున్నట్లయితే సుమారుగా 93,000 పైచిలుకు ఓట్లు ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 63,000 పైచిలుకు ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఈ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని కనుక మనం ఆలోచిస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదేనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా ఇదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈసారి కూడా ఈ పెద్దాపురం సీట్ ని కూటమి అభ్యర్థి అయిన నిమ్మకాయల చిన్నరాజప్ప గారే గెలిచే అవకాశం 100% ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.